ఆగండి. ఈ వీడియో మీకోసమే. మీ గురించి ఎవరైనా ఆకాశంలో మాట్లాడుతున్నారా అని అనిపిస్తుందా? అవును, అది నిజమే. వృషభరాశివారికి ఇప్పుడు ఏదో ఒక గ్రహమహిమ పనిచేస్తోంది. మీ జీవితంలో ఎంత గందరగోళమున్నా సరే, ఎంత అలసిపోయినా సరే, ఈ కట్టంలో ఒక అద్భుతం మీకోసం వస్తోంది. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు, ఎవ్వరూ అర్థం చేసుకోలేదు అని అనిపించినప్పుడు, విశ్వం మీకోసం ఒక మార్గం తయారు చేస్తోంది. ఆ మార్గం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వృషభరాశి వారికి ఈ సందేశం మీ హృదయానికి చేరుతుంది. ఇది కేవలం పదాలు మాత్రమే కాదు. ఇది మీ జీవితానికి ఒక దిశ. ఒక్కసారి మీ మనసులో ఉన్న మీ ఇష్ట దైవం పేరు కింద కామెంట్లో రాయండి. లక్ష్మీదేవి అయినా, శివుడు అయినా, వెంకటేశ్వరుడు అయినా, దుర్గమ్మ అయినా, ఆ పేరు రాయండి. ఆ ఒక్క పేరు మీకు ఒక అద్భుతమైన శక్తిని అందిస్తుంది. ఈ వీడియో మీ జీవితంలో జరగబోయే సంఘటనలను పూర్తిగా తెలుపుతుంది. వృషభరాశికి అధిపతి అయిన శుక్రుడు ఇప్పుడు ఒక విశేషమైన స్థానంలో ఉన్నాడు. గురు పెయర్చి వృషభరాశివారికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభిస్తోంది. శని మహారాజు మీకు ఒక పాఠ్యం చెప్పిన తర్వాత ఒక బహుమతి ఇవ్వబోతున్నాడు. రాహు మీ జీవితంలో ఒక ఊహించని మలుపు తీసుకొస్తున్నాడు. కేతు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తున్నాడు. ఈ గ్రహ సంచారం 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఈ కట్టంలో వృషభరాశివారికి జరిగే విషయాలు చారిత్రాత్మకం. అడుత్త 7 నాళ్లలో వృషభరాశివారికి 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ముతల్ కట్టం. ఇది మీ ఆర్థిక జీవితానికి సంబంధించినది. చాలా కాలంగా ఒక ఆర్థిక సమస్యతో మీరు పోరాడుతున్నారు. ఆ సమస్య ఇప్పుడు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక పాత అప్పు తీరిపోతుంది. ఒక నిలిచిపోయిన డబ్బు వస్తుంది. ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. ఈ కట్టంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇరండాం కట్టం. ఇది మీ ప్రేమ జీవితానికి సంబంధించినది. మీ హృదయంలో ఎవరైనా ఉంటే ఈ కట్టంలో ఒక మంచి వార్త వస్తుంది. ఒక ముఖ్యమైన సంభాషణ జరుగుతుంది. ఒక మిస్అండర్స్టాండింగ్ తీరిపోతుంది. ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ఆ నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త మనిషి మీ జీవితంలోకి వస్తున్నారు. ఆ వ్యక్తి మీ కోసం చేయబడినట్లు అనిపిస్తుంది. మూన్యాం కట్టం. ఇది మీ వృత్తి జీవితానికి సంబంధించినది. మీ కెరీర్లో ఒక పెద్ద అవకాశం తలుపు తడుతోంది. మీకు ఒక కొత్త ఆఫర్ వస్తుంది. ఒక కొత్త ప్రాజెక్ట్ మీ చేతికి వస్తుంది. మీ సీనియర్ మీకు ఒక ప్రత్యేక అవకాశం ఇవ్వబోతున్నారు. ఇది మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు. అవకాశాన్ని వదులుకోకండి. వృషభరాశివారి ఉద్యోగ జీవితంలో ఈ కట్టం ఒక ప్రత్యేకమైన సమయం. మీ కష్టం గుర్తించబడుతుంది. మీ నైపుణ్యానికి సరైన గుర్తింపు వస్తుంది. ఒక పదోన్నతి, ఒక ప్రమోషన్, ఒక కొత్త బాధ్యత మీకు ఇవ్వబడుతుంది. మీ వేతనంలో ఒక సానుకూల మార్పు జరుగుతుంది. మీ పనిచేసే వాతావరణం మెరుగవుతుంది. మీ సహోద్యోగులతో సంబంధం బాగుపడుతుంది. ఈ కట్టంలో మీకు ఒక కొత్త స్నేహితుడు దొరుకుతాడు. ఆ స్నేహం మీ జీవితంలో చాలా విలువైనది అవుతుంది. వ్యాపారంలో ఉన్న వృషభరాశి వారికి ఈ కట్టం ఒక బంగారు అవకాశం. మీ వ్యాపారానికి ఒక నతున్ వినియోగదారుల బేస్ తయారవుతుంది. మీ ఉత్పత్తులకు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. ఒక కొత్త మార్కెట్ తెరుచుకుంటుంది. మీ బ్రాండ్ పేరు మరింత ప్రముఖంగా అవుతుంది. ఒక పెద్ద ఒప్పందం మీ చేతికందే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని 2 చేతులతో అందుకోండి. ఆర్థిక విషయాల్లో వృషభరాశి వారికి ఈ కట్టం ఒక ఊపిరి. మీ ఖాతాలో ఒక కొత్త ప్రవాహం మొదలవుతుంది. పాత పెట్టుబడులపై లాభం వస్తుంది. ఒక ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. రియల్ ఎస్టేట్ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు. షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఒక మంచి రిటర్న్ వస్తుంది. కానీ జాగ్రత్త! ఈ కట్టంలో అపరిచితులు ఆర్థిక పథకాలు ప్రతిపాదిస్తే నమ్మకండి. ప్రేమ జీవితంలో వృషభరాశి వారికి ఈ కట్టం ఒక మధురమైన అనుభవం. మీ ప్రేమికురాలు మీకు ఒక ప్రత్యేకమైన సందేశం పంపిస్తారు. ఒక ముఖ్యమైన నిర్ణయం జరుగుతుంది. మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒక చిన్న తగాదా పరిష్కారమవుతుంది. దాంపత్య జీవితంలో ఒక కొత్త ఆనందం వస్తుంది. పెళ్లికాలేదని ఎదురుచూస్తున్నవారికి ఒక మంచి సంబంధం వస్తుంది. కుటుంబ జీవితంలో వృషభరాశి వారికి ఈ కట్టం ఒక సంతోషమైన సమయం. ఇంట్లో ఒక శుభకార్యానికి సన్నాహాలు జరుగుతాయి.
పిల్లల విజయాలు మీ ముఖంలో నవ్వు తీసుకొస్తాయి. పెద్దవారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కుటుంబంలో ఒక జాయ్ఫుల్ వాతావరణం నెలకొంటుంది. ఒక దూర బంధువు మీకు శుభవార్త పంపిస్తారు. ఆరోగ్య విషయంలో వృషభ రాశివారు ఈ కట్టంలో జాగ్రత్తగా ఉండాలి. మొండిపట్టు, జ్వరం, గొంతు సమస్యలు వచ్చే అవకాశముంది. ఆహారంలో జాగ్రత్త పాటించాలి. చల్లని పానీయాలు, ఐస్ క్రీం తగ్గించాలి. రోజూ యోగా, ధ్యానం చేయండి. ప్రకృతిలో నడవడం మంచిది. మీ శరీర సంకేతాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. చదువు విషయంలో వృషభరాశి విద్యార్థులకు ఈ కట్టం ఒక కొత్త ఉత్సాహమిస్తుంది. ఒక కష్టమైన సమస్య ఇప్పుడు సులభంగా అర్థమవుతుంది. ఒక మంచి గురువు మీ జీవితంలోకి వస్తారు. ఒక పరీక్షలో మీకు మంచి ఫలితం వస్తుంది. కాంపిటేటివ్ పరీక్షల్లో ఉన్నవారికి ఒక ఆశాజనకమైన వార్త వస్తుంది. మీ కల నిజమవడానికి సమయం ఆసన్నమైంది. విదేశయానం గురించి ఆలోచిస్తున్న వృషభరాశి వారికి ఈ కట్టం శుభంగా ఉంది. వీసా ప్రాసెస్ సులభంగా జరుగుతుంది. ఒక విదేశ ఉద్యోగ ఆఫర్ వస్తుంది. విదేశాల్లో ఉన్న బంధువులు మీకు సహాయం చేస్తారు. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఆధ్యాత్మిక జీవితంలో వృషభరాశి వారికి ఈ కట్టం ఒక మేల్కొలుపు. మీ మనసులో ఒక ఆంతరిక శాంతి ఉద్భవిస్తుంది. దేవాలయ దర్శనం మీకు ఒక విశేషమైన శక్తి ఇస్తుంది. ఒక పురోహితుల సందేశం మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ కట్టంలో మీకు ఒక ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుంది. దానిని నిర్లక్ష్యం చేయకండి. వృషభరాశి వారికి ఈ కట్టంలో ఒక హెచ్చరిక ఉంది. మీ దగ్గర ఉన్నవారిలో కొందరు మీ రహస్యాలు బయటికి వెల్లడిస్తున్నారు. మీ వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ పంచుకోకండి. మీ ఆర్థిక విషయాల గురించి ఎవరికీ చెప్పకండి. మీ అంతర్మనసు అనుమానిస్తే దానిని నమ్మండి. పరిహారాల విషయంలో వృషభరాశివారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్ళాలి. తెల్లని పూలు అర్పించాలి. మధ్యాహ్నం బీదవారికి అన్నదానం చేయాలి. శనివారం శనీశ్వర దేవాలయానికి వెళ్లి నువ్వుల నూనె అర్పించాలి. ఈ పరిహారాలు మీ జీవితంలో ఒక కొత్త శక్తి నింపుతాయి. దైవ కృప మీపై ఉంటుంది. వృషభరాశి వారికి మీరు కాలానికి ఎదురు నిలిచి పోరాడారు. మీరు ఏ కష్టం వచ్చినా తట్టుకున్నారు. మీ ఓర్పు, మీ శ్రమ ఇప్పుడు ఫలించబోతోంది. ఆ లక్ష్మీదేవి మీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతోంది. మీ మనసులో ఎంత భారమున్నా సరే ఇప్పుడు ఆ భారం దిగిపోతోంది. ఒక కొత్త వెలుగు మీ జీవితంలో ప్రవేశిస్తోంది. ఆ వెలుగుతో మీ జీవితం పువ్వులలా వికసిస్తుంది. శుభాలు వస్తున్నాయి. ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి రాశి కోసం ఛానల్లో ఉండండి.